హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాలమీగడతో నెయ్యి ఎలా తయారు చేసుకోవచ్చో నేర్చుకుందాం. చాలామంది పాల మీద మీగడ ఇట్లా పేరుకుంటే ఈ మీగడని అలానే వేస్ట్గా టీ చేసేసి వడగట్టేసి పాడేస్తుంటారు, లేకపోతే టీలో వేసుకుని అట్లా ఇట్లా అయిపోగొడుతుంటారు. కాకుండా ఇలా తీయండి. పాల మీద పేరుకున్న మీగడని ఇలా తీసి ఇలా పక్కన గిన్నెలో తీసి డైలీ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా డైలీ తీసి 10 days నుండి ఇలానే మీగడ తీసి ఫ్రిడ్జ్లో పెడతాంటి. ఇప్పుడు దీంతో నెయ్యి తయారు చేస్తాను చూడండి. ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ మీగడని కరగబెట్టాలి. ఇలా కలుపుతూ ఒకే చోట ఉండకోకుండా స్పూన్తో ఇలా కలుపుతూ కరగబెట్టాలి. ఇలానే కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా నెయ్యి మెల్లగా బయటకు వచ్చేస్తుంది. నెయ్యి రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా, ఎంత బాగుందో. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వచ్చేస్తుంది అయిపోయింది. పూర్తిగా రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. రెడీ అయిన నెయ్యిని వడగార్చుకోవాలి ఒక గిన్నెలో, ఖాళీ గిన్నెలో. చూశారు కదండి ఫ్రెండ్స్, ఇది 10 రోజుల్లో మీ పాలమీగడతో చేసుకున్న నెయ్యి. ఎప్పటికప్పుడు ఇంట్లో మనం ఇంత కమ్మగా, ఈజీగా, హెల్తీగా చేసుకోవచ్చు నెయ్యిని. పాలమీగడని ఇప్పటి నుంచి వేస్ట్ చేయకండి. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.